హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళైతే ఓ మంచి రెసిపీ అనుకోండి, ఇంట్లోనే ఎంతో ఈజీగా యాపిల్ కేక్ చేస్తున్నాను. సో ఆ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను, మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎగ్లెస్ కేక్ అండి, చాలా సాఫ్ట్గా వస్తుంది. ముందుగా అయితే యాపిల్ తీసుకున్నాను. యాపిల్ని నేను ఇలాగా వచ్చేసి పీసెస్గా కట్ చేసుకొని స్లైస్ చేసి పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకునేసి 1 కప్ మిల్క్ వేసుకోండి. డిస్క్రిప్షన్లో కూడా ఇంకా డీటెయిల్ రెసిపీ కూడా మెన్షన్ చేస్తాను. సో 1 కప్ మిల్క్ అండ్ ఆ తర్వాత 1 కప్ ఆయిల్. సో ఈ ప్లేస్లో మీరు వచ్చేసి బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను బటర్ లేని వల్ల నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను, 1 కప్ ఆయిల్. సో దీన్ని వచ్చేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఇందులోనే 1 కప్ షుగర్, మీరు కావాలంటే జాగరీ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. సో ఇందులో అయితే నేను 1 కప్ షుగర్ వేస్తున్నాను. వేసాక దీన్ని బాగా మిక్స్ చేయాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయితే సరిపోతుందండి, ఓవర్ మిక్స్ చేయకూడదు ఇక్కడ. సో బాగా మిక్స్ చేయాలి. ఇందులో వెనిలా ఎసెన్స్ యాడ్ చేయాలి. నేనైతే వెనిలా ఫ్లేవర్డ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసాను. ఆ తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం నేను 2 కప్స్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇందులో అయితే నేను 1/2 కప్ హోల్ వీట్ ఫ్లోర్ అండ్ 1/2 కప్ మైదా, సో కంబైన్గా తీసుకున్నాను. 2 కప్స్ ఫ్లోర్ తీసుకొని అండ్ అందులో వచ్చేసి 1/2 స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్, బాగా మనం లంప్స్ లేకుండా మిక్స్ చేసేయాలి. ప్రతి స్టెప్లోనూ ఓవర్ మిక్స్ అయితే చేయకూడదండి. మెయిన్ వచ్చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయిపోతే చాలు. ఓవర్ మిక్స్ చేస్తే మనకు ఆ బ్యాటర్ అనేది సరిగ్గా ఉండదు. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న యాపిల్స్ యాడ్ చేస్తున్నాను. ఈ యాపిల్స్కి జస్ట్ కోట్ అయ్యేంత మిక్స్ చేస్తే చాలు, ఓవర్ మిక్స్ అస్సలు చేయకూడదు. ఆ తర్వాత దీన్ని వచ్చేసి బేకింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పైన వచ్చేసి మీరు యాపిల్ని స్లైస్ అంటే పీల్ చేసేసి యాపిల్ స్లైసెస్ని పెట్టేస్తే చాలు. అండ్ పైన వచ్చేసి సినమన్ ఇంకా షుగర్ వచ్చేసి చల్లేసుకుంటే అయిపోతుంది, మన రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ దీన్ని వచ్చేసి నేను బేక్ చేసుకుంటున్నాను. మీరు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, మన ఓల్డ్ మెథడ్ ఉంటుంది కదా కుక్కర్లో కూడా కేక్ చేసే విధానం, అలా కూడా చేయొచ్చు. నేనైతే బేక్ చేసుకుంటున్నాను. దీన్ని వచ్చేసి నేను 45 minutes to 50 minutes బేక్ చేశాను. చాలా సాఫ్ట్ అండ్ చాలా టేస్టీగా వచ్చింది. అండ్ ఎగ్లెస్ కేక్ కదా, సో చాలా రోజులు స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో అంతే అండి, ఎంతో ఈజీ మెథడ్ అనుకోండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ అయితే చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా ముందు మంచి వీడియో చేయాలనుకుంటున్నాను, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.